హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ గగన్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇది మండే ఈవినింగ్ తీసిన వీడియో అనమాట. మేమైతే పిఠాపురం కుక్కటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అదైతే వీడియో అయితే నేను తీస్తూ ఉన్నాను. ఇక్కడ ఎంట్రన్స్ లోనే శివయ్య అయితే ఇక్కడ ఇలా ఉన్నారు. నేను చూసేదానికని ఎప్పుడు బిజీగా ఉండేటప్పుడు వెళ్ళి చూసేదాన్ని, అందుకే నేను అయితే ఎప్పుడు పర్టికులర్ గా చూడలేదు. శివయ్యని అయితే ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఎలా చూడడము. బిజీగా ఉండేటప్పుడు ఇవన్నీ చూడడం కదా, ఫాస్ట్ గా వచ్చేస్తాము. మేము వెళ్ళే సమయానికి చాలా ఖాళీగా ఉంది గుడి. సో అందుకని చెప్పి నేను వీడియో అయితే తీసుకుంటున్నాను. కోనేరు అంతా వాటర్ అయితే తీసేశారు, శుభ్రాలు చేస్తున్నారంట. కార్తీక మాసంలో మొత్తం అంతా చెత్త చేసేసారంట భక్తులు. ఇంకా అంతా క్లీన్ చేస్తున్నారనమాట. బ్లీచింగ్ వేసేసి మొత్తం వాటర్ అంతా బయటకు తోడేస్తున్నారు. నాకు తెలియక నేను కిందకైతే వెళ్ళిపోయాను. బ్లీచింగ్ ఉందని నాకైతే తెలియలేదు. శివలింగాలు చూసారా ఎంత బాగా పెట్టుకున్నారో. నందీశ్వరుడు అనమాట. విభూతితో ఎవరో అభిషేకం చేశారంట మార్నింగ్. ఇంకా అక్కడి నుంచి అలా వీడియో తీద్దామని నేనైతే ముందుకైతే వెళ్తున్నాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఎందుకంటే నాకు వ్యూస్ వస్తే ఛానల్ అయితే గ్రోత్ అయితే బాగా ఉంటుంది. అందుకే ఇన్ని టైమ్స్ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. ఇంకా ఇక్కడైతే నేను వీడియో తీసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాను అనమాట. మీరు వీడియో ఎండింగ్ వరకు చూసారంటే ఆ స్వామివారి దర్శనం అయితే మీకు తప్పకుండా జరుగుతుంది. నా వీడియోలోని స్వామివారికి హారతి ఇచ్చేటప్పుడు నేనైతే వీడియో తీసాను చాలా కష్టపడి. సో మీరందరూ నా వీడియోని లాస్ట్ వరకు చూసారంటే ఆ కుక్కటేశ్వర స్వామి దర్శనం అయితే మీకు కన్ఫామ్ గా జరుగుతుంది. ఆ స్వామివారి ఆశీస్సులు కూడా మీకు ఉంటాయని కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఎవరో 365 దీపాలతో ఒత్తి అయితే వేశారు స్వామి. దట్టు అభిషేకం చేస్తున్నారనమాట ఎవరో అక్కడ. నందీశ్వరుడు ఎదురుకుంటే శివయ్య అనమాట. కార్తీక మాసం అయిపోయినా సరే అక్కడ దీపాలు అయితే మాత్రం చాలా బాగానే వెలిగిస్తూ ఉన్నారు ఎవరో ఒకరు. ఇంకా స్వామిలు అయితే అక్కడ పూజ ఏదో జరుగుతుంది, చాలా బాగా జరుపుకుంటున్నారనమాట. ఇక్కడ నేనైతే వీడియో తీసుకుంటూ అక్కడ నుంచున్నాను. ఈలోగా అక్కడ అభిషేకం అయితే చేస్తున్నారు. అక్కడ నుంచి అయితే వీడియో తీసి వెనక్కి వచ్చేస్తున్నాను. మా ఆయన అయితే మా బాబుని ఎత్తుకున్నారు మోక్షిత్ని. నేనైతే నడుస్తున్నాను అనమాట వీడియో తీసుకుంటూ. ఆ రోజు నైట్ అయిపోయింది అనమాట బాగా టెంపుల్కి వెళ్ళేటప్పటికే. మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే కనుక అభిషేకం చేసుకునేటప్పుడు వీడియో తీద్దాం కదా అనుకున్నాను. అభిషేకానికి వద్దామని చెప్పి ఎంతో ప్లాన్ చేసుకున్నాను, కానీ అస్సలు అవ్వలేదు. ఇక్కడైతే చూసారా, ఈ టెంపుల్కి ఒక స్టోరీ ఉంటుంది. అది పూర్తిగా తెలుసుకొని మళ్ళీ నేను టెంపుల్కి వెళ్ళి అప్పుడు మొత్తం వీడియో తీసి ఆ స్టోరీ అయితే మీకు చెప్తాను. ఎందుకంటే తెలిసి తెలియకుండా దేవుళ్ళ కోసం చెప్పకూడదు అని చెప్పేసి నేనైతే చెప్పట్లేదు. వీడియో అయితే ఇలా తీసాను మీకోసం చూపిద్దాం కదా అని చెప్పి. ఇక్కడైతే గుళ్ళోకి అయితే వెళ్ళిపోతున్నాను. గుళ్ళోకి వెళ్ళిన 5 నిమిషాలకు అక్కడ పంతులు గారితో అయితే బాగా తిట్లు తినేసాను వీడియో కోసం అని చెప్పి. వీడియో తీసుకుంటున్నావా నువ్వు, దేవుని చూడడానికి వచ్చావా అని చెప్పేసి నాకు బాగా తిట్లు పెట్టారు ఆయన. మా ఆయనేమో నన్ను తిడుతుంటే ముందుకెళ్ళిపోయి అక్కడ ఉన్నారనమాట. ఇక్కడైతే గస్వమ్మని చూపిస్తున్నాను మీకు. నువ్వు తిను తిట్లు, నాకు సంబంధం లేదు, నువ్వెవరో అన్నట్టు అక్కడికి నన్ను నా కొడుకుని వదిలేసి ఆయన అయితే ముందుకెళ్ళిపోయారు. నేనైతే అతనితో తిట్లు తినేసి గుళ్ళోకి వెళ్ళి వినాయక స్వామిని అయితే దర్శనం చేసుకున్నాను. అంగోండి ఆయనే నన్నే తిడుతున్నారనమాట. నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావు, ఎలుపు అసలు ఇక్కడి నుంచి అని చెప్పి తిడుతున్నారు. ఆ తర్వాత కూలయ్యారనుకోండి తిట్లు అయితే తిన్న తర్వాత. ఇక్కడైతే మాకు దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి ప్రసాదాలు తెచ్చుకొని ఇక్కడైతే కూర్చొని తింటున్నాము. మా మోక్షిత అయితే ఇక్కడ పాకుతున్నాడు అనమాట ఆడుకుంటాని. ఇక్కడైతే కూర్చొని ప్రశాంతంగా పులిహార అయితే తీసుకొని కూర్చొని అయితే తింటున్నాం. అమ్మ వాళ్ళు ఆ రోజు సామలకోట వెళ్ళారు, తమ్ముడికి ఏదో మొక్కు ఉందని చెప్పి మేమైతే పిఠాపురం వచ్చాము. ఇంకా అలా ప్రశాంతంగా కూర్చొని అలాగ లెగిసి ఇక్కడ స్వామివారికి హారతిస్తున్నారంటే ఇక్కడికి వచ్చాను. మీకు కూడా వీడియో తీసి చూపిద్దాం కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడైతే మాకు అంతా గుళ్ళోని దర్శనం అంతా అయిపోయింది. ఇంటికైతే బయలుదేరిపోయాము. బయలుదేరిపోయి గుడిని కూడా ఒక అవుట్లుక్ మీకు వ్యూ చూపిద్దాం కదా అని చెప్పేసి వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఆ గుడి నుంచి వచ్చేటప్పటికే చాలా లేట్ అయిపోయింది. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ నాకు చిన్న షాపింగ్ ఉందంటే మళ్ళీ బయటకు వెళ్ళామన్నమాట. మా మోక్షిత్ అప్పటికి నిద్రపోయాడు. అందుకని చెప్పేసి ఇంక మేమైతే వీడియో ఏమీ తీసుకోలేదు. వాడిని కంఫర్ట్గా కూర్చోబెట్టాలి కదా అని చెప్పేసి అంతే. ఇంక ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.